మరి స్టాలిన్ గారి కృషితో అలాగే కూటమి నాయకుల యొక్క కృషితో ఈరోజు వంటిల్లు జంక్షన్ దగ్గర నుంచి ఏదైతే పల్లవులు మార్చేట్ల తోట అంటున్నామో ఆ జంక్షన్ నుంచి ఇటు చినగంటడ జంక్షన్ వరకు కూడా సుమారు 12,95,00,000 రూపాయలతో 66 అడుగులు వెడల్పు చేసుకొని 2 సైడ్లు కూడా డ్రైనేజ్ దానిపైన ఫుట్పాత్తో మనం నిర్మాణం చేయడానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగిందండి. ఇది సుమారు 7 కాంట్రాక్టులని డిసైడ్ చేసి ఇవ్వడం జరిగింది. ఇది ఈ రోడ్డు వేసిన వల్ల ఈ ట్రాఫిక్ అంతా కూడా తగ్గి ఈ ప్రాంతానికి మంచి పేరు అలాగే విలువ కూడా పెరిగేటటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే భవిష్యత్తులో ఇంకనూ మంచి కార్యక్రమం చేయడానికి మేము ముందుంటాం. ఈ పొల్యూషన్ సమస్య దాన్ని కానీ డంపింగ్ యార్డ్ సమస్య కానీ అది కూడా పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మేము అధికారంకి వచ్చిన తర్వాత ఈ 20-21 నెలల్లో సుమారు 2,225 కోట్లతో అభివృద్ధి కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు గాజువాక 72వ వార్డు శ్రీకృష్ణదేవరాయ కూడల నుంచి వంటలి జంక్షన్ వరకు 13 కోట్లతో ఈ యొక్క 66 అడుగుల రోడ్డుని విస్తరణ పనులు మా గాజువాక శాసనసభ్యులు అదేవిధంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు భూమి పూజ చేయడం జరిగింది, శంకుస్థాపన చేశారు. ఈ యొక్క పనులు వెంటనే ప్రారంభిస్తారు. ఇటీవలే మా వై జంక్షన్ నుంచి శ్రీకృష్ణదేవ కోడల వరకు కూడా 8 కోట్లతో ఆ వరకు కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు రోడ్డు పనులు జరుగుతున్నాయి. మా రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఇప్పటి వరకు ఈ 20 నెలల్లో మా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గానికి సుమారు 275 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేశారు. ఆయన మరి అత్యధిక మెజార్టీతో మా కూటమిని గెలిపించినందుకు ప్రజలందరికీ కూడా ఆయన నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశంలో ఎలాగైతే అభివృద్ధి చెందుతుందో రాష్ట్రంలో గౌరవ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదే మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివన్ మాధవ్ గారు, వీరందరి కృషితో రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది. వికసిత భారత లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నారు. మనకి రోడ్లు అంటే భారతదేశంలో గుర్తొచ్చేది మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన దేశవ్యాప్తంగా రోడ్లన్నీ కూడా చాలా చక్కగా నిర్మించడంతో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్ళడానికి మనకు అవకాశం కల్పించారు. ఆయనకి ఆదర్శంగా తీసుకొని మరి నేడు మన వీధుల్లో ఉన్నటువంటి గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా వీధుల్లో రోడ్లు మన జీవీఎంసీ పరిధిలో రోడ్లు కూడా చాలా చక్కగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అటు సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతుంది. ప్రజలందరి మన్ననలు కూడా ఉన్నాయి. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ గారు ఏజే స్టాలిన్ గారు, కోన తాతారావు గారు ఏదైతే డిసిసి చైర్మన్ గారికి, మరో కార్పొరేటర్ గారు రాజా రామారావు గారు, సుజాత గారు, అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తారు.